కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో పాల్వంచలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా క్యాంపెయిన్లో పాల్గొన్నారు. ఇళ్ల స్థలాలు, సర్వే నెంబర్ సమస్యల శాశ్వత పరిష్కారానికి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. పాల్వంచను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దే బాధ్యత తనదని మంత్రి పొంగులేటి ప్రజలకు హామీ ఇచ్చారు. మీ అమూల్యమైన ఓట్లు అస్తం గుర్తు మీద వేసి అత్యధిక ఓట్ల మెజార్టీతో మన అభ్యర్థుల్ని గెలిపిస్తారని ముందుగా మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వేదిక మీద ఉన్న డిసిసిబి అధ్యక్షురాలు, అదే రకంగా మన మిత్రపక్షమైన సిపిఎం పార్టీ జిల్లా సెక్రటరీ గారు, ఈ పాలవంతుకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అతిరథ మహారథులు, ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న నా తోబుట్టువులైన ఆడబిడ్డలు, అన్నదమ్ములు, మీడియా మిత్రులు అందరికీ శిరస వంచి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. ఈ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో పేదోడు ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ 2 సంవత్సరాలలో పేదవాడి కల నెరవేరటం కోసం, పేదవాడికి భరోసా ఇవ్వటం కోసం, పేదవాడికి అండదండలుగా ఉంటూ ఈ మీ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు నా పేదింటి బిడ్డకి ఇవ్వటం జరిగింది. దాంట్లో భాగమే నిరుపేద ఆడబిడ్డ ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇచ్చాం. పెద్దోళ్లు తినే సన్న బియ్యం బువ్వ నా పేదింటి ఆడబిడ్డ తినాలని పేదింటి ఆడబిడ్డకి సన్న బియ్యాన్ని ఇస్తున్నాం. నా ఆడబిడ్డ ఆర్టీసీ బస్సులో ఎంత దూరము ప్రయాణం చేసినా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాం. 10 సంవత్సరాలలో రేషన్ కార్డు ఇవ్వకపోతే ఆనాటి దొర ప్రభుత్వం పేదవాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇచ్చాం. పాత రేషన్ కార్డులో కొత్త పేరు చేర్చకపోతే కొత్త పేర్లు పాత రేషన్ కార్డులో చేర్చాం. రైతును రాజును చేస్తామని చెప్పి ప్రభుత్వం వచ్చిన మొదటి 9 నెలల్లోనే 21,000 కోట్ల రూపాయలు 26 లక్షల మంది రైతన్నలకి 2 లక్షల వరకు రుణమాఫీ చేశాం.